చిన్నప్పుడు క్యారెక్టర్లు అన్నీ చేసినాక ఒక ఫస్ట్ మూవీ తీసావు హీరోగా, నాకు చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. అంటే ఏదో మొత్తం న్యాచురల్గా యాక్టింగ్ చేసిండు బ్రో. ఆ వైజాగ్ రోడ్ల మీద ఏంది బ్రో నువ్వు మెంటల్ ఎక్కిచ్చేసావు అసలు హీరోయిన్ గురించి. కానీ లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చినావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రియల్ స్టోరీ. ఇది ఒక వ్యక్తిని తీసుకొని ఒక రియల్ స్టోరీ రాసుకొని డైరెక్టర్ ఇంత మంచిగా తీయడం, అది గ్రేట్. అది ఒకటి నిజం చెప్తున్నా, ఓవరాల్గా చెప్తున్నా మనస్ఫూర్తిగా, దీపక్ యాక్టింగ్ మాత్రం మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు. అంత మంచి యాక్టింగ్ చేసిండు. నైస్ బ్రో. అండ్ మీరు ఇంకా ఇలాంటి మూవీస్ తీయాలి. మీకు ఒక ఫ్యూచర్ అనేది ఉంది, ఒక టాలెంట్ అనేది ఉంది. నైస్. సినిమా అయితే చాలా బాగుంది. యూత్కి ఒక మంచి మెసేజ్ మూవీ బ్రో, యూత్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిద్ధార్థ్ రాయ్ ప్లీజ్ చూడండి మూవీ థియేటర్లోకి వెళ్ళి. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న సిద్ధార్థ్ రాయ్. ఒక బోల్డ్ క్యారెక్టర్స్ అని ఉంటామా అన్న, ఒక బోల్డ్ ఏ గ్రేట్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాంటి క్యారెక్టర్ మూవీస్లో ఉన్నాయన్న. మనుషులంటే ఎమోషన్ కానీ లాజిక్స్ అనేది ఫస్ట్ టైం మనం సిద్ధార్థ్ రాయ్లో చూస్తామన్న. మూవీలో అన్న ఒక లాజిక్ ఉంది, నాకు మంచిగా కనిపించింది. లైక్ ఒక మంచి డైలాగ్స్ హిట్ అవుతాయి. ఎలాంటి అంటే ఆకలిస్తే మనుషులు ఏం తింటారు అన్నాం. బట్ ఇక్కడ చూస్తే మన సిద్ధార్థ్ రాయ్ ఆకులు పేపర్ ఏముంటే అది తినేస్తాడన్న. చాలా క్రేజీ క్యారెక్టర్ అన్న సిద్ధార్థ్ రాయ్ అయితే. ఆ సిద్ధార్థ్ రాయ్ అని క్యారెక్టరు రొమాన్సే అనుకుంటున్నారు, కాదు లాజిక్ కూడా. ఒక లాజిక్ అనే పదానికి మంచి ఎలా ఉంటాడంటే సిద్ధార్థ్ రాయ్ ఎలా ఉంటాడు అంతేనా. చాలా సూపర్ ఉందన్న. దానికన్నా మించి ఉందన్న. కొన్ని బోల్డ్ సీన్స్ దానికన్నా మించి ఉన్నాయి. ఆ ఒక్క వేలో అర్జున్ రెడ్డికి దాటింది బోల్డ్నెస్లో. బట్ అర్జున్ రెడ్డి రేంజ్కి కిందనే ఉందన్న. ఆ డైరెక్టర్ గారు ఎలా చెప్పినారు అర్జున్ రెడ్డికి గుద్దేస్తా నేను, అలాంటి రేంజ్ కాదు. దానికన్నా ఒక 1 బిట్ కిందనే ఉంది. కానీ మంచిగా ఉందన్న. ఫస్ట్ హాఫ్ స్లో వెళ్తుంది స్టోరీ. అదే అన్న, రొమాన్స్, బోల్డ్నెస్. ఎందుకు ఒక ప్రేమ వల్ల ఎలా సాడ్నెస్ అయిపోతాడు అర్జున్ రెడ్డిలా తయారైపోతాడు. కానీ ఆ ప్రేమ ఎండింగ్లో ఎలా ఉంటుంది, మంచి ఎండ్ ఎలా ఇస్తాడు. లాజిక్స్తోనే నేను గెలుస్తా, కానీ ఎక్కువ లాజిక్స్తో గెలవలేము. అదే ఒక మెసేజ్ లాగా ఉందన్న. లాజిక్స్ వాడండి, ఎక్కువ లాజిక్స్ వాడకండి, అంతే మెసేజ్ మూవీలో. చాలా బాగుందన్న. ఏ గ్రేడే ఇస్తాం మనం కూడా. బ్లాక్ బస్టర్ బాగుంది. కాకపోతే సెంటిమెంట్ తోటి సిద్ధార్థ్ రాయ్ సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది ఆకలి అవుతుంటే అన్నం తినకుండా ఆకులు కానీ అల్లం కానీ అవే తింటాడు. అన్నం తీసుకురమ్మని ఇంట్లో మమ్మీని పంపిస్తే మమ్మీ తీసుకొచ్చేవాళ్ళు చెట్లు కనిపిస్తే చెట్లలో ఆకులు తినేస్తాడు. అలా ఉంది. ఆకలి కాక లాస్ట్ మూమెంట్లో సెంటిమెంట్ తోటి తెలుస్తుంది. ఎందుకంటే ఫీలింగ్ అని మనిషి ఎదుటి ఫీలింగ్ ఎట్లుంటుంది, మనకు అది ఎమోషన్ లేకపోతే మనం ఎట్లుంటాం మనిషి అనేది దాన్ని బట్టి ఉంది. ఎమోషన్ బట్టి ఎక్కువ ఉంది సినిమా. అట్లని రేటింగ్ దేనికి 5కి 10కా 5కి 3. నార్మల్ సీన్స్ ఆతప్పుదు లేకపోతే ఎవరు వస్తారు థియేటర్లకి. లేదా పబ్లిసిటీ కావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అట్లా అని అందరు చూసే విధంగా ఉంది. కాకపోతే కొంచెం సీన్స్ అంటే లిప్స్ కొంచెం కొద్దిగా ఉన్నాయి అట్లా అని. మూవీ ఓవరాల్ బాగుంది. ఆ సినిమా గురించి నేను ఎక్కడ థియేటర్లలో డిస్ట్రిక్ట్లలో పడక మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన చూస్తాను అట్లా అని. నేను యాక్చువల్లీ నాకు ఫీవర్ వస్తుంది, కానీ మా ఫ్రెండ్ నరేష్ చెప్పాడు మూవీ బాగుంటుంది రా అని. అతను మూవీస్ తీస్తూ ఉంటాడు. సో నేను ఏంటంటే వచ్చి చూశాను. అది సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ స్టోరీ కంటెంట్ అయితే అది మారోలెస్. ఎందుకంటే నార్మల్గా మనకి ఎవడైనా చిన్న హాని చేస్తే వాటితో ఫ్రెండ్షిప్ కట్ చేస్తాం. కానీ అక్కడ ఏంటంటే ఆ హీరోకి అంత ప్రాబ్లం ఉన్నా, అంత సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నా సరే ఆయనను వదిలిపెట్టకుండా ఆయనను చివరి వరకు హీరోయిన్ హోల్డ్ చేస్తే చూడు, అది చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఆ హీరోని వాళ్ళ డాడీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు చూడండి, అది బాగుంది. ప్లస్ ఎట్ ద టైం అది స్పీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళ డాడీ. లైఫ్లో ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ స్పీడ్లో వెళ్తే థ్రిల్లింగ్ ఎలా ఉంటుంది, అది చాలా బాగా నచ్చింది. ప్లస్ మ్యూజిక్ అయితే చించేశాడు భయ్య, మ్యూజిక్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్. బోల్డ్గా ఏం లేదు, వల్గర్గా ఏం లేదు. నేను చెప్పాను కదా ఫ్లేమ్ దగ్గర సేమ్ ఇప్పుడు అది బోల్డ్ ఉందంటే బాహుబలిలో ఆ సినిమా ఉన్నది, ఆ సీన్ ఉన్నది క్లైమాక్స్లో సాంగ్. ఆ సాంగ్ పేరు నాకు సరిగ్గా గుర్తొస్తలేదు, అది కూడా బోల్డ్గా ఉన్నట్టు చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒక మూవీని కంపేర్ చేసి చూడకూడదు. నిన్న తిన్న అన్నం ఇవాళ తిన్న అన్నం కంపేర్ చేయదు. ఇవాళ మనం ఏం తింటున్నాం అది ఎలా ఉన్నదని చూడాలి తప్ప ఎప్పుడు ఒకదాన్ని ఒకటి కంపేర్ చేయకూడదు. వాళ్ళు కష్టపడ్డారు, సిద్ధార్థ్ రాయ్ వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బాగుంది. హీరో యాక్టింగ్ అంటే అన్ని సీన్లలో బాగాలేదు, కానీ సాడ్ సీన్లలో, వైలెంట్ సీన్లలో బాగా చేశాడు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి, అంటే అది ఆడియన్స్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడున్నారు భయ్య, అది మనం సూచించాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కే నచ్చాలి తీయాలి అంటే మొన్న వచ్చిన యానిమల్ మూవీ హిట్ కాదు కదా. ఆ యానిమల్ మూవీ పర్సనల్గా నాకు ఇష్టం లేదు.
ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీ ఆడియన్స్ టైప్ని. బట్ ద మూవీ కలెక్టెడ్ 800 crores. సో పీపుల్ ఆర్ యాక్సెప్టెడ్. సో ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ నాడి పట్టుకున్నోడే సక్సెస్, అంతేగాని వీడు తక్కువ వాడి తక్కువ అని కాదు. ఈ మూవీ హిట్ అవుతుంది. మంచి రేటింగ్ వచ్చేసి నేను 3.5 ఇస్తాను. ఓకే.